అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. ద్రాం దత్తాత్రేయాయ నమః. అందరికీ శుభోదయం. ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. ఎంతోమంది మనలో అనేక రకాలైన కష్టాలకు లోనవుతూ ఉంటాం. ఒక్కోసారి కుటుంబం ముందుకు సాగించడం కూడా దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అప్పుల భారాలు మనపై పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో దిక్కుతోచదు. మనందరం కూడా దత్తభక్తులమే. కానీ దత్తాత్రేయుడు మనల్ని కరుణించట్లేదా అన్న ఒక ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో మనం చేయవలసింది ఏమిటి అనంటే, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఏదైతే మార్గాన్ని ఉపదేశించారో దాన్ని అవలంబించడం. 1911లో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కురువాపురంలో తమ 21వ చాతుర్మాస్యం చేస్తున్నప్పుడు వారి దగ్గరకు కొల్హాపూర్ నుండి శ్రీ శేష్ కార్డగేకర్ అని చెప్పేసి ఒక దత్తభక్తుడు వచ్చారు. అతను కుటుంబ సహితంగా వచ్చాడు. అతనికి సంతానం లేదు. అలాగే అతని కుటుంబం అంతా కూడా అప్పుల భారంలో చిక్కుకుపోయి జీవనం ఎలా కొనసాగించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ స్వామివారి వద్దకు వచ్చి, స్వామి కరుణించండి, మీరు దత్తస్వరూపం కదా, మమ్మల్ని ఏదో ఒక రకంగా కాపాడండి అంటే స్వామివారు అతనికి ఘోర కష్టోద్ధరణ స్తోత్రం రచించి ఇచ్చారు. అది పఠించి అతనికి ఎంతో మేలు కలిగింది, సంతానం కలిగింది. అతనికి కలిగిన బాధలన్నీ కూడా క్రమంగా తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి జీవనం కొనసాగించే విధానం అతనికి లభ్యమైంది. కాబట్టి మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో అప్పుడు ఘోర కష్టోద్ధరణ స్తోత్రం 3 పూటలా చదవాలి. ఒకవేళ వీలైతే ఒక గురువారం నాడు ఔదుంబరం కింద కూర్చొని 108 సార్లు గనక ఇది పఠిస్తే తప్పకుండా మనకు కలిగిన కష్టాలు తొలగుతాయి. రెండవ విషయం, రాజ్యలక్ష్మి మాతతోటి నేను సత్సంగం చేసుకునే సమయంలో వారిని ఒక ప్రశ్న అడిగితే వారు ఒక మాట చెప్పారు. వారి గురువు వారికి నిర్దేశించిన విధానం ఏమిటి అనంటే, ఘోర కష్టోద్ధరణ స్తోత్రం ఒకటే చదివితే సరిపోదు. ఘోర కష్టోద్ధరణ స్తోత్రంతో పాటు శ్రీ దత్త అపరాధ క్షమా స్తోత్రం కూడా చదివితే దానివల్ల అనంతమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే దైనందిక కార్యక్రమాల్లో మనం అనేక అపరాధాలు చేస్తాం. అలాంటి అపరాధాలు చేసినప్పుడే మనకి కష్టాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వాటిని నిర్మూలించుకోవడానికి స్వయంగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు పఠించి లిఖించి ఆచరించినటువంటి శ్రీ దత్త అపరాధ క్షమా స్తోత్రం, అది కూడా నేను మీకు అందిస్తున్నాను. దాన్ని కూడా పఠించండి. ఇది ఎలా చదవాలో తెలియని వారు అనేక మంది ప్రశ్నించారు కాబట్టి వారి కోసం నేను వీడియో రూపకంగా నేను దాన్ని కూడా అందిస్తున్నాను. ఘోర కష్టోద్ధరణ స్తోత్రము, అలాగే శ్రీ దత్త అపరాధ క్షమా స్తోత్రం కూడా. మీరందరూ ఘోర కష్టోద్ధరణ స్తోత్రం, అపరాధ క్షమా స్తోత్రం చదివి మీకు కలిగిన కష్టాల నుండి, రుణబాధల నుండి విముక్తి పొంది దత్త సంపూర్ణ అనుగ్రహంతో ఆనందదాయక ఆయురారోగ్యదాయక జీవనం కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దత్తాత్రేయుని ప్రార్థిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.